హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ర్యాంక్ వైజ్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేటువంటివి తెలంగాణ స్టేట్కు సంబంధించి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్గా ఆగస్ట్ 1, 2026 రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో క్వాలిఫైడ్ లిస్ట్ అనేటువంటిది మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇది స్టేట్ మెరిట్ లిస్ట్ అయితే కాదు అనేటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలియచేస్తున్నారు. డీజీహెచ్ఎస్ దగ్గర నుంచి ఏదైతే డేటాను రిసీవ్ చేసుకున్నారో కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఆ డేటాని ఇక్కడ క్వాలిఫైడ్ లిస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్వాలిఫైడ్ లిస్ట్ అనేటువంటిది చెక్ చేస్తే సీరియల్ నెంబర్ 1 నుంచి కౌంట్ చేసుకుంటూ నీట్ యూజీ 2026 స్కోర్ అనేటువంటిది తెలంగాణ స్టేట్కి 705 మార్క్స్ అనేటువంటివి హైయెస్ట్ స్కోర్ 2026లో వచ్చింది. ఈ హైయెస్ట్ స్కోర్ బేస్ చేసుకొని సీరియల్ నెంబర్ ప్రకారము 1, 2, 3 అండ్ సో ఆన్ అని స్కోర్ మెన్షన్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ నీట్ యూజీ ర్యాంక్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సీరియల్ నెంబర్ 1 నీట్ యూజీ 2026 ర్యాంక్ 13 అనేటువంటిది వచ్చింది. క్యాండిడేట్ నేమ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. జెండర్ మెన్షన్ చేస్తున్నారు. కేటగిరీ మెన్షన్ చేశారు. పీడబ్ల్యూడి స్టేటస్ అనేటువంటిది మెన్షన్ చేస్తున్నారు. నీట్ యూజీ స్కోర్ హైయెస్ట్ స్కోర్ అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. దాని తర్వాత సెకండ్ సీరియల్ నెంబర్ నీట్ ర్యాంక్ 19 స్కోర్ 701 ఇలా సీరియల్ నెంబర్ వైజు లిస్ట్ అనేటువంటిది 515 పేజెస్ ఆఫ్ పీడిఎఫ్ ఫైల్ని అఫీషియల్గా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ప్రొవైడ్ చేసి ఉన్నారు. వీటిలో మీ యొక్క నీట్ స్కోర్ అనేటువంటిది చెక్ చేసుకొని ఏ సీరియల్ నెంబర్లో వచ్చారు అనేటువంటిది క్వాలిఫైడ్ లిస్ట్లో మీ నేమ్ అనేటువంటిది చెక్ చేసుకోండి. ఈ 2026 ఓవరాల్గా తెలంగాణ స్టేట్ నుంచి ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు అనేటువంటిది నెంబర్ చూసుకుంటే ఈ ఫైల్ని స్క్రోల్ డౌన్ చేస్తే లాస్ట్ పేజీకి 38,021 క్యాండిడేట్స్ ఈ 2026 నీట్ యూజీకి క్వాలిఫైడ్ అయి ఉన్నారు. 177 మార్క్స్ వరకు కట్ ఆఫ్ వరకు లిస్ట్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సో ఈ లిస్ట్లో 38,021 సీరియల్ నెంబర్ లిస్ట్లో మీ స్కోర్ మీ ర్యాంక్ అనేటువంటిది లిస్ట్లో ఎక్కడ ఉందో సీరియల్ నెంబర్ అనేటువంటిది క్లియర్ చేసుకోండి. ఇది క్వాలిఫైడ్ లిస్ట్ మాత్రమే. మీకు ఎంసీసీ కౌన్సిలింగ్ అనేటువంటిది ఆల్ ఇండియా కోటా కింద కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి షెడ్యూల్ అనేటువంటిది ఆగస్ట్ 1 రిలీజ్ చేశారు. దీనికి స్టేట్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎంసీసీ షెడ్యూల్లో ప్రొవైడ్ చేశారు. వాటిని ఒకసారి చెక్ చేస్తే ఆల్ ఇండియా కోటా మరియు స్టేట్ కోటా అనేటువంటిది షెడ్యూల్ అఫీషియల్గా ప్రొవైడ్ చేశారు. ఈ షెడ్యూల్ చెక్ చేసుకున్నప్పుడు ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా అనేటువంటిది 3+1 రౌండ్స్తో కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, రౌండ్ 3 స్టేట్ వేకెన్సీ రౌండ్ అని చెప్పేసి 4 రౌండ్స్లో ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కౌన్సిలింగ్ అనేటువంటిది ఈ 2026 కండక్ట్ చేస్తారు. ఇక్కడ రౌండ్ 1 అనేటువంటిది అఫీషియల్ షెడ్యూల్ చెక్ చేసుకుంటే ఆగస్టు 4 నుంచి 17 వరకు ఆల్ ఇండియా కోటా డీమ్డ్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీస్లలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ కోసం ఆన్లైన్ పోర్టల్ అనేటువంటిది ఓపెన్లో ఉంటుంది. వెరిఫికేషన్ అనేటువంటిది 23 ఆగస్ట్ 2026కి కంప్లీట్ అవుతుంది. స్టేట్ కౌన్సిలింగ్ దగ్గరికి వస్తే 13 ఆగస్ట్ 2026 నుంచి 22 ఆగస్ట్ 2026 బిట్వీన్లో స్టేట్ కౌన్సిలింగ్ అనేటువంటిది రౌండ్ 1 కంప్లీట్ అవుతుంది.
లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అనేటువంటిది 28th ఆగస్ట్కి స్టేట్ కౌన్సిలింగ్కి ఎండ్ అవుతుంది. 29th ఆగస్ట్కి వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ అనేటువంటిది డేట్ అనేటువంటిది స్టేట్ కౌన్సిలింగ్కి ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా ఈచ్ రౌండ్కి షెడ్యూల్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సో మీరు మీ యొక్క ర్యాంక్ అనేటువంటిది ఆల్ ఇండియా కోటాకి సూటబుల్ అవుతూ ఉంటే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఇచ్చినటువంటి షెడ్యూల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టేట్ కోటా కౌన్సిలింగ్ అనేటువంటిది అఫీషియల్గా తెలంగాణ స్టేట్కి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనేటువంటిది షెడ్యూల్ బిట్వీన్ డేట్స్లో అఫీషియల్గా వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. మీరు ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేషన్ చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి స్టేట్ కౌన్సిలింగ్ కోటాలో పార్టిసిపేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ ఇండియా కోటా అనేటువంటిది స్టేట్ కోటా కౌన్సిలింగ్ కంటే ముందుగానే క్లోజ్ అవుతుంది. ఇక్కడ 23కి వెరిఫికేషన్ అనేటువంటిది క్లోజ్ అవుతుంది. స్టేట్ కౌన్సిలింగ్కి 29కి క్లోజ్ అవుతుంది. అంటే 1 వీక్ అనేటువంటిది వేరియేషన్తో ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కోటా అనేటువంటివి ప్యారలల్గా మీకు కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేస్తారు. సో మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా తెలంగాణ క్యాండిడేట్ ఎంబీబీఎస్ అడ్మిషన్ అనేటువంటిది పాసిబిలిటీ ఉంది అనుకుంటే మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా వెళ్ళి అడ్మిషన్ అనేటువంటిది ఫిల్ చేసుకోండి. స్టేట్ కోటా కౌన్సిలింగ్లో మీరు ఒక వేకెంట్ సీట్ అనేటువంటిది మీ యొక్క తెలంగాణ క్యాండిడేట్కి ఆఫర్ ఇచ్చినటువంటి వాళ్ళగా మీరు చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, రిప్లై అనేటువంటి చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.